హాయ్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. వంట చేసి చూపిస్తా. ఈరోజు వంట చేసి చూపిస్తాలో షెఫ్ వెంకట్ గారు ఏ వంటలు పరిచయం చేస్తారో చూద్దామా. హాయ్ లవణ్య గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మరి ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నానండి. ఏ జాబ్ అండి? నేను యాజ్ అ జూనియర్ అసిస్టెంట్ అండ్ ఏవీ కాలేజ్ అండి. ఏవీ కాలేజ్ దోమలగూడ. ఓకేనండి, మంచిది. మరి మమ్మల్ని పిలిపించారు కదా, ఫోన్ చేసి మరి పిలిపించారు. మరి మీకు ఏ ఐటమ్స్ కావాలి? యాక్చువల్లీ నేను నా బర్త్డే రోజు నేను ఈయన హోటల్కి వెళ్ళాము. సో అక్కడ ఒకటి టూ వెరైటీ డిషెస్ చూసాను. నేను ఇంట్లో ట్రై చేస్తే నాకు సరిగా రాలేదు. సో అందుకని మిమ్మల్ని పిలవడం. ఐటమ్స్ చెప్తారా? మరి ఏ ఐటమ్స్? పన్నీర్ కుల్చా అండ్ ఫుల్ మక్కనీ కర్రీ. పన్నీర్ కుల్చా పూల్ మక్నీ కర్రీ రెండు మంచి కాంబినేషన్. రోటీ కమ్ కర్రీ బాగుంటుంది. రెండు మక్నీ కాబట్టి మంచి రిచ్ గ్రేవీ ఉంటుంది దాంట్లో. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రిపేర్ చేయరు కదా, ఇది నార్త్ ఇండియన్ ఫుడ్. అందుకే మీకు యాక్చువల్ చేయడం రాలేదు. ఓకే, మరి తప్పనిసరిగా చేద్దాం. మరి మీ ఫ్రెండ్స్ కూర్చున్నారు కదా, దాన్ని వాళ్ళని కూడా ఒకసారి పరిచయం చేసుకుందాం. ఓకేనా? మీ పేరమ్మా? నా పేరు శాంతి అండి. నేను బిఎస్ఎన్ఎల్ సూపర్వైజర్. ఓకే, బిఎస్ఎన్ఎల్. ఓకేనండి. మరి మీ హస్బెండ్ పేరు ఏంటండి? మా హస్బెండ్ పేరు వెంకటేశ్వరరావు. ఓకే, మంచిదమ్మా. మరి మీ పేరమ్మా? నా పేరు సుచిత అండి. సుచిత, మీరేం చేస్తారు? హౌస్ వైఫ్. ఓకే లావణ్య గారు, మరి వెళ్దామా కిచెన్లోకి? రండి. మరి లావణ్య గారు, కిచెన్లోకి వచ్చేస్తాం మనం. మరి ఫస్ట్ వంట ఏంటంటే కుల్చా చేసుకుందాం. ఫస్ట్ మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. పన్నీర్ తురుము, నూనె, కారం, కొత్తిమీర, ఉప్పు, పుదీనా, జీరా పొడి, బటర్, గోధుమ పిండి, మైదా పిండి ముద్ద రెండు కలిపి చేసుకోవాలి. అలాంటి ఇదేంటంటే రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా చపాతీ చేసుకోవడానికి. చపాతీ ఏంటంటే ఓన్లీ మనం ఆటా ఒకటే తీసుకుంటాం, గోధుమ పిండి ఒకటి తీసుకుంటాం. కానీ ఏంటంటే దీనికి ఆటా 50%, మైదా 50% తీసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం టైట్గా కలుపుకోవాలి దీన్ని. అలా రెండు ఎందుకు కలపాలి? యాక్చువల్గా ఏంటంటే స్టఫ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి గోధుమ పిండి కొంచెం బ్రేక్ మనకి ఇచ్చేస్తాం కదా, తవా చేసినప్పుడు ఏంటంటే కొంచెం బ్రేకేజ్ వస్తుంది అనమాట. ఈ గోధుమ పిండి ఉన్నప్పుడు ఏంటంటే దానికి గోధుమ పిండిలో మనకి యాక్చువల్గా ఎక్కువ స్టార్చ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి అది బ్రేకేజ్ లేకుండా ఉంటుంది అనమాట. దానివల్ల ఇంకోటి అంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే రెండు పిండిలో మనం కలుపుకోవాలి. దాని ఫస్ట్ ఏంటంటే మనం పన్నీర్ తురుము ఉంది కదా, దీని తడక తయారు చేసుకోవాలి మనం. దీంతో తడక అంటే టెంపరింగ్, హిందీలో తడక అంటారు. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. దెన్ ఇప్పుడు కొంచెం ఆయిల్, ఎక్కువ వేయకూడదు, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది కొంచెం వేడైన తర్వాత దీంట్లో యాక్చువల్గా ఏంటంటే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసినా బాగుంటుంది. అలాగని బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే మనం జీరా పొడి, దెన్ కొత్తిమీర, పుదీనా వేస్తాం కాబట్టి ఆటోమేటిక్ ఫ్లేవర్ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం పన్నీర్ వేసుకుందాం. మనం ఏ వంట చేసినా ఫస్ట్ ఆనియన్స్తోనే స్టార్ట్ చేస్తాం. బట్ దిస్ ఇస్ స్పెషల్ ఐటమ్. చూసారు కదా, మెల్ట్ అయిపోతుంది. పన్నీర్ యాక్చువల్లీ మిల్క్ నుంచి వస్తుంది కాబట్టి మెల్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, దీనికి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకుంటాం. అలాగే కొంచెం చిల్లీ పౌడర్, తర్వాత జీరా పొడి, కొత్తిమీర, పుదీనా. జీరా పౌడర్ ఎందుకు వేయాలి? జీరా యూజ్ చేయొచ్చు కదా. జీరా యూజ్ చేయొచ్చు, బట్ ఏంటంటే మనం రోటీతో తింటాం కదా, కర్రీ అనుకోండి డైరెక్ట్గా హోల్ జీరా నడుస్తుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, పన్నీర్ తడక రెడీ అయిపోయింది. రెడీ అంతే, 2 minutes. తర్వాత ఇది పక్కన పెట్టుకుందాం. అది అక్కడ పెట్టండి. ఇప్పుడు ముందుగా మనము పిండి కలుపుకున్నాం కదా, దీన్ని కొంచెం మైదా కానీ ఆటా కానీ ఏదైనా వేసుకోవచ్చు. చపాతీ సేమ్ ఆ టైప్లో మనం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటో దీన్ని రౌండ్గా మనం చేసుకోవాలి. దీని లాజిక్ ఏంటంటే రెగ్యులర్గా ఇది వచ్చినప్పుడు అంటే బ్రేకేజ్ వస్తాయి. దీన్ని మనం ఈ చేతిలో పెట్టుకొని జస్ట్ దీని అంటే రౌండ్గా, చూసారు కదా, ప్రెషర్ పెట్టి రౌండ్గా దీన్ని తిప్పినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏం లేకుండా వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. బేసిక్గా చూసారు కదా, రౌండ్ వచ్చిందా, అది. దెన్ ఇప్పుడు మనం దీన్ని యాక్చువల్గా ఏంటంటే స్టవ్ మీద పెట్టాం. మీరు కూడా చెప్పలేదు నాకు. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఫ్లాట్గా చేసుకొని దీంట్లో ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్,
దీన్ని స్టఫ్ చేసుకుంటాం. చూసారు కదా, ఈ టైప్లో మనం చేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టి రెగ్యులర్ చపాతీ మనం ఎలా చేసుకుంటాం సేమ్ ఆ టైప్లో చేసుకోవాలి. చూసారు కదా, ఈ టైప్లో సేమ్ మన చపాతీ లాగా సేమ్ చపాతీ ఎలాగ వస్తుందో సేమ్ అలాగే చేసుకుంటాం. తర్వాత ఆ ప్యాన్ ఇవ్వండి. దీంట్లో లైట్గా బటర్ వేసుకుందాం. బటర్ ఆయిల్ లేకుండా ఓన్లీ కొంచెం బటర్ వేసుకున్న తర్వాత దీనిలో మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ లేకుండా బటర్తో ఫ్రై చేసుకోవాలి. బేసిక్గా ఏంటంటే ఇది లావుగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే లోపల మనకి ఎయిర్ ఉంటుంది. మనము స్టఫ్ చేసినప్పుడు అంటే లోపల ఎయిర్ ఉంటుంది కాబట్టి ఫ్రై అయిన తర్వాత కూడా మనకు మెత్తగా ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా వేసుకుందాం. ఇది అయిన లోపు ఇంకొకటి చూపిస్తాం మీకు. బేసిక్గా మీరు స్టార్టర్లకు వెళ్ళినప్పుడు అంటే సూప్ ఆర్డర్ చేస్తారు కదా, సూప్ ఆర్డర్ చేసినప్పుడు బ్రెడ్ రోల్స్ అని ఇస్తారు ఒకటి. ఇంట్లో ఎవరికైతే ఓవెన్ ఉందో వాళ్ళు బ్రెడ్ రోల్స్ సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నోట్ చేయడానికి లేదు కదా. ఇప్పుడు ఏంటంటే మైదాలో కొంచెం బేకింగ్ పౌడర్, యాక్చువల్లీ బేసిక్గా ఈస్ట్ ఎందుకు వేస్తారంటే దాని ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇప్పుడు ఈ సైజులో మనం చేసుకుంటే అది ఒక 10 minutes తర్వాత ఈ సైజు వస్తుంది. అది తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఓన్లీ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఒక నిమిషం, దాంట్లో ఈస్ట్ కొంచెం, మిల్క్ కొంచెం వేసి, కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఏంటంటే దాన్ని ఒక ముద్దలో మనం తయారు చేసుకోవాలి. దీన్ని ఏంటంటే మనం కొంచెం మైదా వేసుకొని ఈ టైప్లో చేసుకోవాలి రౌండ్గా, పెద్ద సైజులో. దీన్ని చూడండి, ఈ మోల్డ్ చూడండి, ఈ మోల్డ్ చేసే పద్ధతి చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనకేంటి ఆ ప్రజెంటేషన్, ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. దీన్ని ఈ టైప్లో చేసుకొని ఇలాగ పెట్టి, చూసారు కదా, ఇది బెడ్ రోల్. ఈ సైజులో వచ్చింది. కొంచెం ఇంప్లిమెంటేషన్ వస్తుంది దానికి, ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని అది అయిన తర్వాత ఏంటంటే మనం ఓవెన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా బ్రెడ్ రోల్ తయారవుతుంది. మన సూప్లో గుడ్ ప్రెజెంటేషన్ అనమాట. చపాతీ అవుతుంది. అయిపోయింది. సేమ్ ప్రాసెస్. మీరు ట్రై చేస్తారా? ప్లీజ్. థ్యాంక్ యూ. ఇంట్లో ఎలాంటి వంటలు చేసుకుంటారు మీరు? చికెన్, మటన్, ప్రాన్స్? సండే స్పెషల్. సండే అంటే ఓన్లీ సండే తింటారు మీరు, అంతే కదా? ఓన్లీ సండేస్. ఎప్పుడైనా వంట చేశారు ఆల్రెడీ? డైనింగ్ టేబుల్ మీద పెట్టారు మొత్తం సర్వింగ్ ఇది. నేనా? మీ వారు వచ్చి ఆ ఐటెంని ఆరగించారు, అంటే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తిట్టిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే ఎప్పుడైనా వచ్చింది అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా? మా వారు ఏం తింటారు నన్ను. ఓకే, అంటే డామినేషన్ మీద అనుకుంటుంటారు. అలా అని కూడా కాదు, యాక్చువల్గా మీకు చేయడం రాదు, తెలుస్తుంది. అంటే మీరు ఏది పెట్టినా తినేస్తారు. మీరు మా దగ్గరికి వచ్చారు కదా నేర్పించడానికి. అవును. సో అందుకని ట్రై చేస్తుంటారు మరి వంటలు అవి, అంటే టీవీలో చూసి? సమ్ టైమ్స్ ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా ట్రై చేస్తారు. అయిపోయింది ఇది కూడా. పన్నీర్ కుల్చా రెడీ అయిపోయింది. చూసారు కదా, మరి మీరు చూసారు కదా, మరి వ్యూర్స్ కూడా చెప్దాం. చూసారు కదండి, పన్నీర్ కుల్చా రెడీ అయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ కుల్చాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ మైదా పిండి ముద్ద, పన్నీర్ తురుము, పుదీనా, కొత్తిమీర, జీరా పౌడర్, బటర్, ఉప్పు, కారం, నూనె. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ తురుము, ఉప్పు, కారం, జీరా పౌడర్, కొత్తిమీర, పుదీనా వేసి వేయించాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి, మైదా పిండి ముద్దను పూరీల పీటపై పూరీలాగా చేసుకొని అందులో ముందుగా చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ ముద్దలాగా చేసుకొని చిన్న సైజు పూరీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని బటర్ వేసి బటర్ కరిగాక ముందుగా చేసుకున్న పన్నీర్ కుల్చా వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ కుల్చా రెడీ.